శ్రీవారాహీదేవి మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వాక్సిద్ధ్య సచ్కుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్వం కురు కురు ఐం గ్లౌం ఐం టహ 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 హూం హస్త్రాయ ఫట్ స్వాహా. శ్రీవారాహి కవచం అస్య శ్రీవారాహి కవచమంత్రస్య త్రిలోచన ఋషిః అనుష్టచంద్రః శ్రీ ఆదివారాహి దేవతా గ్లౌం బీజం స్వాం శక్తిః ఐం కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనం విధి విష్ణు సూర్యేంద్రాద్రిమాతృభైరవ సేవితాం హారనూపురకేయూరావరయేరు ప్రశోభితాం జ్వలన్మణి గణప్రోక్త మకుటోజ్వల శోభితాం సప్రాణ్యస్తాని సర్వాణి స్వకార్యకరణాని చ కరైస్తమస్తైర్వివిధైర్బిభ్రతిం ముసలం హలం. వారాహి దేవి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పఠేత్ త్రిసంజం రక్షార్థం ఘోరశత్రునికృతయే. వార్తాళి మే శరః పాతు వారాహి ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణా తదాందిని రుందినిం నాసికా పాతు ముఖం పాతు సుజంబిని పాతు మే మోహిని జిహ్వం స్తంభినిం కంఠమాదరాత్. స్కందౌ తు పంచమీ పాతు భుజో మహిషవాహిని సింహారూఢా కరో పాతు కుక్ష కృష్ణముఖీ తదా హాలాయుధం చ వక్షస్థ్యాం మజ్జమే ముసలి మమ నాభిం తు సంకినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ఖడ్గినీ పాతు కట్యాం తు మేఢ్రయో పాతు బేటకీ గుదం చాక్రోడినీ పాతు జగనం స్తంభినీ తదా చండోం చండాం చ ఊరుమే జానుని శత్రుమర్దిని జంగాద్వయోర్భద్రకాళీ చాముండా గుల్ఫయోదయః పాదో తదంగుళిచ్చైవ పాతు చోన్మత్మ భైరవి సర్వాంగం సతతం పాతు కాల సందీపని మమ. వారాహి కవచం దివ్యం సర్వసిద్ధిప్రదాయకం సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభం. శ్రీ వారాహిదేవి ద్వాదశ నామావళి. వారాహిదేవికి మనం పూజ చేస్తున్నప్పుడు ఈ యొక్క ద్వాదశ నామావళిని నిత్యం మనం చదువుకున్నట్లయితే అమ్మ యొక్క ఆశీర్వాదం మనకి వెనువెంటనే లభిస్తుంది. ఓం పంచమ్యే నమః ఓం దండనాదాయ నమః ఓం సంకేతాయ నమః ఓం సమయేశ్వర్యే నమః ఓం సమయ సంకేతాయే నమః ఓం వారాహ్యై నమః ఓం పోత్రిణ్యే నమః ఓం శివాయ నమః ఓం వార్తాన్యే నమః ఓం మహాసేనాయ నమః ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః ఓం ఆరిజ్ఞే నమః. ఇది శ్రీ వారాహి ద్వాదశ నామావళి సంపూర్ణం. వారాహి అమ్మవారి యొక్క స్తుతి అంటే వారాహి అమ్మవారిని మనం కీర్తిస్తూ వారాహి అమ్మవారి కోసం మనం చెప్పే శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని వారాహి అమ్మవారి దగ్గర మనం పూజ చేసుకున్న తదనంతరం ఈ శ్లోకం చదువుతూ మనం ధూపం ఇస్తున్నట్లయితే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. నమోస్తు దేవి వారాహి జయేకారస్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే జయక్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం జయ వారాహి విశ్వేషి ముఖ్యవారాహి తే నమః ముఖ్యవారాహి వందే త్వం అందే అందిని తే నమః సర్వదుష్టప్రదుష్టానాం వాక్స్తంభనీకరే నమః నమస్తంభిని స్తంభే త్వం జుంబే జుంబిని తే నమః రుందే రుందిని వందే త్వం నమో దేవేతు మోహిని స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. వారాహి అమ్మవారి స్తుతి సంపూర్ణం. రాత్రి 9 తర్వాత శుచిగా శుభ్రంగా అమ్మవారి ముందు కూర్చొని
మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఈ యొక్క ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కృష్ణవర్ణాం తు వారాహిం మహిషాస్తాం మహోదరిం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతిం దక్షిణే కరే కేటప్రాతః భయాన్వామి సూకరాస్యం భయామ్యహం. వారాహి అమ్మవారి యొక్క ధ్యానం సంపూర్ణం. అమ్మవారికి పూజ చేసే సమయం రాత్రి 9 తర్వాత. ఎవరైతే అమ్మవారి యొక్క పూజ చెయ్యాలి అనుకున్నారో వారు రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ యొక్క 4 శ్లోకాలు అనగా మూలమంత్రం 3 సార్లు, కవచం ఒక్కసారి, స్తుతి, జ్ఞాన శ్లోకం ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పఠించండి. ఏదో కావాలని కాదండి, అమ్మ యొక్క తోడు మీకు లభించాలని మాత్రమే అమ్మకు పూజ చేయండి. అమ్మ మీకు ఒక్కసారి తోడుగా నిలబడితే మిమ్మల్ని కాపాడడమే తప్ప మిమ్మల్ని శిక్షించడం ఉండదు. సర్వే జన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి.